మరో బ్రేకింగ్. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనకు దిగారు. గన్ పార్క్ నుంచి శాసనసభకు ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే కేంద్రం గ్యాస్ సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఏది నిజమో ఏది నిజమో చెప్పాలి. ఏది నిజమో గ్యాస్ షార్టేజ్ వెంటనే కేంద్రం చెప్తుంది కొరత లేదు. ఏది నిజమో ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 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 కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. ఆంబోతుల కొట్లాటలో ఈగదూడలు నలిగిపోయినట్టు ఇవాళ మన భారతదేశంలో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అలాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళంతటా కూడా శాంతి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో అడిగినా పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ కొరత లేదు. రాష్ట్రంలో గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ఒక స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక
ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి, ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. అంతెందుకు మా ఇంట్లో, అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంకా సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్ధాలు చెప్తా ఉన్నారు, కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. మరి కాసేపట్లో శాసనసభలో శాసన మండలిలో ఇవ్వనుంది. సో గ్యాస్ కొరత తీర్చాలని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేశారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తాతామధు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాష్ట్రంలో గ్యాస్ కొరత కారణంగా క్షేత్రస్థాయిలో అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏమి మీ దృష్టికి వచ్చాయి? ఇప్పటికే గ్యాస్ కంపెనీస్ అన్ని మూతపడుతున్నాయి, పెట్రోల్ పంపులు మూతపడుతున్నాయి. కేంద్రం ఏమో గ్యాస్ కొరత లేదు, ఏ కొరత లేదని చెప్తుంది. పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు, గ్యాస్ కొరత లేదని చెప్తుంది. రాష్ట్రం ఏమో స్టాక్ లేదని చెప్తా ఉంది, గ్యాస్ కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఏది నిజం అనేటువంటిది ప్రభుత్వం చెప్పాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి రాష్ట్రంలో గ్యాస్ కొరత, డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి, గతంలో ఉద్దర పెట్టే వాళ్ళ డీజిల్ పెట్రోల్ పంపుల వాళ్ళకి ఆయిల్ కంపెనీస్ కాదు, మీరు డైరెక్ట్ క్యాష్ పే చేస్తేనే మేము సప్లై ఇస్తామని చెప్తున్నారు. ఈరోజు పెట్రోల్ పంపులు, డీజిల్ పంపులు అన్నీ కూడా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో బోర్డు పెడుతున్నారు, నో స్టాక్ అని బోర్డు పెడుతున్నారు. చివరికి ప్రభుత్వానికి కూడా బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది. మేము బీఆర్ఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులందరికీ కూడా గ్యాసు, ఎల్పిజి అట్లాగే పెట్రోల్, డీజిల్ సప్లై చేయాలని డిమాండ్ చేస్తాం. గ్యాస్ కొరత రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. సో ఒక పక్క నిల్వలు సరిపడా ఉన్నాయని చెప్తున్నారు, మరో పక్క సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ గ్యాస్ కొరత పైన వాయిదా తీర్మానం ఇటు శాసనసభలో శాసన మండలిలో ఇవ్వనుంది. గ్యాస్ కొరత కారణంగా రాష్ట్రంలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అసలు గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు, అసలు గ్యాస్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజలు ఆందోళనలో ఉన్నారు, గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ గ్యాస్ బుక్ కావడం లేదు, చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, అసెంబ్లీ నుంచి.